దీంతో మళ్ళీ ఈడీ కేసులు లే బ్రేక్స్ హోటల్లో చెప్తాను బాద్రా మీకు లేరు పిల్లలు ఏమనుకుంటున్నారా మీరు? నథింగ్ టు విత్ ద గవర్నమెంట్, నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మై చంద్రబాబు నాయుడు. అసలు వై ఐ వాజ్ విత్ హిమ్ ఈజ్ హానెస్టీ మ్యాన్, సంథింగ్ ఇట్ విల్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్, ఏపీ పీపుల్కి. ప్లీజ్ సార్, నేనేమన్నాంలే, ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ. దీంట్లో నేను వదలను. వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ విల్ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ థింగ్ సార్. ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా, నాకు జస్టిస్ జరగాల, పైనుంచి జరుగుతుంది, నేను వస్తే మీరు చేస్తారు. లేదు సార్, ప్రమాణం చెప్తున్నారు సార్, చాలా బాధ ఉంది సార్, నా భార్య నా కోడలు. ఏం సార్, ఎంత దూరం అవుతుంది అంత దూరం అవుతారు. బ్రేక్ స్వెటర్లో చిత్తూరు నుంచి వచ్చి చెక్ రిపోర్ట్ రాస్తారా? ఏమనుకుంటున్నారా? నా కొడకెళ్ళారా? మీకు లేరు పిల్లలు, మీకు లేరు కోడళ్ళు, మీకు లేరు పిల్లలు. ఎంత దూరమైనా పోతా, నో ప్రాబ్లం. 302 కేసు అన్ని. ఎస్, ఐ నీడ్ దట్ కేస్. మా ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఈరోజు కూడా. నాకేమి తెలియదు. అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ. ఆల్ బ్రేకర్స్ పెట్టారు. తమాషా సార్ అది. అబ్బా, నా కడకల్లారా గవర్నమెంట్ సొమ్ముదిని. శివప్రసాద్, నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు, నేను ఎంత దూరమైనా పోతా. గబ్బు పట్టించినారు మమ్మల్ని, బయట తిరుక్కోలేకుంటాం. నేను, నా భార్య, నా కోడలు, నా కొడుకు. మీకెలా బాధ? నాకు లేదా బాధ? నరుకుద్దా నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి. ఐ విల్ టెల్ యూ డీటెయిల్స్ that this is SP also I given already by submission my అన్ని పేపర్లు with all the proofs. You have to prove that I am a దొంగోడు. ఏం నువ్వు SP అయితేనేమే, నువ్వు DTC అయితేనే, నీకు లేరా? నీకెవరు లేరా ఇంట్లో? నీకెవరు లేరా? నరుకుతారే బ్రేక్ హాస్పిటల్లో కేసు రాసినోడు. ముందు పోయి ఆ బస్సులు గిస్సులు అన్నీ వేసి రిపేర్ చేశాడు పెట్టండి. నరుకుతా ఏం చేస్తారా? నరుకుతా. తెలుసు, మేము ఈ వర్డ్ వాడకూడదు. ఎస్, బాధ రే ఈ అబ్బా, నా బాధరా. సద్దలు నా కొడుకలే జైలుకి పంపించి అన్నం కూడా పెట్టారు నాకు. రామాజులు నీకు ఫోన్ చేసినట్టు ఢిల్లీలో అన్నా అని. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా? కేసులో నువ్వు ఏం చేశావు? పేరునిగా మీ నాయన పేరుని కృష్ణమూర్తి ఉండరా, మాకు చైర్మన్గా ఉండే, మీ ఊరికి వచ్చినారా? ఆయన 23కో 24కో అసోసియేషన్ ప్రెసిడెంట్ రా, డబ్బుగా పుట్టావు కదరా. తోడి బతికేసరా. శివప్రసాద్, డిటీసీ ఇప్పుడు ఏడో ఉన్నావు, నీ బతుకు తేలుస్తా. ఏమవుతుంది ఇంతకన్నా? ఏమవుతుంది? 120 రోజులు పోయించిన 302 చేస్తే ఏమైతే 90 రోజులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే బయటకు వస్తా. నీకైనా ఉండేది, నీకు పెళ్ళాం, నీకు నువ్వేనా? ఇదేది ఏడుస్తాలో మేము రోజు చేసిన దానికి నేను రెడీగా ఉన్నా. పట్టుకోండి. ఏద్రా నీ అమ్మ ఇవన్నీ, ఏంద్రా ఇవన్నీ చదవండి. ఎంతమంది? అట్లీస్ట్ 50 పంజాబ్ ఆఫీసర్స్ ఇట్ బ్లాక్ వెహికల్ రిజిస్ట్రేషన్ స్కామ్. ఉద్యోగులు పోదనుకున్నారు అందరూ. ఇండియాలో అమ్మకూడదంటే మరి వాడు ఎందుకు పెట్టలేదురా? అశోక్ లేండి నా కొడుకు, అమ్మింది నా కొడుకుని. చెక్కు డీడీలు ఇచ్చినాం రా, బ్యాంక్ డీడీలు ఇచ్చినాం నా కొడక. జిఎస్టీ కట్టినాం రా నీ అమ్మ నా కొడక. సిఎస్టీ కట్టినాం రా. ఇన్వాయిస్ ఎట్లు ఇస్తాడు రా? స్క్రాప్ అంటాడు. అమ్మ
శివప్రసాద్ నా కొడక్క తంత సంపుత నువ్వు చెప్పాల్సింది దీని మీద ప్రూవ్ చేయి, దెన్ ఐ లీవ్ యూ. నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు వ్యక్తి అయితే. దీని మూల్యమైతే నేను ఖచ్చితంగా తీర్చుకోకుండా పోయే ప్రసక్తి లేదు. ఏంటంటే మనం కూడా దేవుని ముక్కుంటున్నాం. దేవుని ముక్కునేటప్పుడు ఏమంటారంటే, ముక్కున్నప్పుడు మా కోరిక నెరవేరితే మళ్ళీ నీ దగ్గరకు వస్తా స్వామి అని ముక్కుంటాం. ముక్కున్నప్పుడు మనకు నెరవేరకపోని మళ్ళీ ఆ దేవుని దగ్గరకు పోయి వస్తానే ఉంటాం. అందువల్ల నేను కూడా నా జీవితం మర్చిపోతే అందరికి కూడా పెద్దారెడ్డి ఇంత సామ్యుడిగా ఉన్నాడు అని దాగుంటి వాడు కూడా నన్ను కాలుతో దండిపోతారు. నేను కాలుతో దండించుకునే పరిస్థితుల్లో ఎప్పటికీ లేను. ఒక్కసారి అయితే నా పాత జీవితంలోకి నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది, కానీ అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నా పాత జీవితంలోకి నేను ఖచ్చితంగా 3-4 నెలలు అయితే పోతా. పోయి నాకు ఎవరు కావాల్సింటే వాళ్ళని నేర్చుకుంటా తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను. ఇది కూడా నా ఓర్పుకు పరీక్ష. ఇది నాకేం ఏరే విధంగా లేదు. అది చిన్న సామాన్యునికి కూడా నా లాంటి పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణలకు దిగేవాడు, కానీ నేను దిగను. ఇప్పుడు పోతే నష్టం ఏముంది అని అడగచ్చు. ఇప్పుడు పోయి డిస్టర్బ్ చేసి ఇన్ని రోజులు నేను మంచిగా ప్రజలతో అందరికి ఉండి డిస్టర్బ్ చేసి వాడు ఆగింతం చేసి బజార్లోకి వచ్చాడు గుడ్డలు దించుకొని. ఇంకోటి ఊరికి నేను బజారుకి పోతానే అతనంతకు అతనికి బట్టలు దించుకొని ఎమ్మెల్యే పోతే నన్ను కొట్టిపోయినాడని. అందుకనే సానుభూతి అతనికి తెచ్చేదాని పరిస్థితుల్లో నెట్టి పరిస్థితుల్లో లేను. అందువల్ల ఎప్పుడన్నా ఎవరన్నా కానీ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వృత్తి రూపకంగా సంపాదించుకుంటారు, కానీ ఎవరు సంపాదించుకోకుండా పోయేవాడు సామాన్యుడు కూడా ఒకప్పుడు రిక్షా పెట్టింటాడు, ఇప్పుడు ఆటో పెడతాడు, మళ్ళీ ట్యాక్సీ పెడతాడు, మళ్ళీ బస్సు పెడతాడు, ఇంకోటి పెడతాడు ఉంటుంది. ఏమి నీ దగ్గర ఏమున్నది? బ్రాండ్ షాపుల కాడ 1000-100 అడుక్కుంటాను నేను. ఏరే బస్సు ఓనర్లతో టైర్లు అడుక్కుంటాను నేను. తాడిపత్రిలో అందరికీ తెలుసు నువ్వు అడక్క తినే చేస్తారు. నువ్వు ఈరోజు 10 రూపాయలు సంపాదించుకున్నా కూడా నువ్వు మున్సిపాలిటీ మీద ఆధారపడి ఆ రూముల మీద ఆధారపడే నువ్వు జీవనం సాగిస్తావు. నువ్వు అందరి గురించి మాట్లాడితే నీ బతుకు గురించి అందరికీ తెలిసే నువ్వు కూడా మాట్లాడతావు. నీ చేతనైతే మున్సిపాలిటీ డెవలప్ చేస్తాడా అని చెప్తాడు. ఈ రోజు కూడా నేను మున్సిపాలిటీకి నువ్వు టెండర్లు పిలుచా అని అబద్ధం చేసి కమిషనర్లకు చెప్పి నేను వర్కులు చేయించిన కమిషనర్ అందు చేర్చంటే ఈ రోజు కూడా డ్రైనేజ్ క్లీనింగ్లు నేనే చేస్తాడా. ఈరోజు నేను కూడా శాలరీలు ఇస్తాడా 10 మందికి. నువ్వు ఏ రోజైనా కానీ నీ చేతుకుంటే 10 రూపాయలు డబ్బు పెట్టేవాడు. అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి కుళాయిలు తీసుకొచ్చాను. దాని మీద నువ్వు ఇన్సెల్ లేకుండా కౌన్సిల్లో పెట్టి నువ్వు కూడా నేను తాడిపత్రి ప్రజలకు రుణపడి ఉండా, మమ్మల్ని 30 సంవత్సరాలు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టినారని చెప్తాను. సిగ్గుండాల మాట్లాడేదానికి కూడా.